హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కొన్ని వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ డిస్కస్ చేద్దాము. అందరూ కూడా సెషన్ చాలా కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. అవకాశం ఉన్నంత వరకు కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బిఫోర్ వి గో అహెడ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఐబిపిఎస్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫర్ యూట్యూబ్, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే మన యూట్యూబ్ ఛానల్లో వేరియస్ టాపిక్స్ మీద ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. కేర్ఫుల్ గా ఫాలో అవుతూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అట్ ద సేమ్ టైం డైలీ కరెంట్ అఫైర్స్ తో పాటు, డైలీ వొకాబులరీతో పాటు అతి త్వరలో మనకి వేరియస్ అదర్ సబ్జెక్ట్స్ కి సంబంధించి అర్థమెటిక్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ లాంటి సబ్జెక్ట్స్ మీద కూడా చాలా వీడియోస్ షేర్ చేస్తాము. మీరు చేయాల్సిందల్లా రన్నింగ్ నోట్స్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఈ లోపల మీకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి సంబంధించిన కోచింగ్ కోసం ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయండి 7893899553. అంతేకాకుండా ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు ఎల్టీఎక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఫ్రీ డెమో క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఇక ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్స్ లో వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్ ఒకటి మనం స్టార్ట్ చేద్దాం. అదే ఏంటి అంటే, రీసెంట్ గా మనకి ఢాకాలో ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదలైంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి సంబంధించి ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ లో క్వశ్చన్స్ అనేవి తరచుగా అడుగుతూ ఉంటారు. సో ఇది ఢాకాలో మొదలైంది జనవరి 15 నుంచి 23 దాకా. సో ద ఫెస్టివల్ ఈస్ బిట్వీన్ జనవరి 15 అండ్ జనవరి 23. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడైతే ఢాకాలో మొదలు పెడుతున్నారో 225 ఫిల్మ్స్ ను వాళ్ళు షోకేస్ చేస్తారు. దాంతో పాటుగా 70 దేశాల నుంచి అన్నమాట. అలా వాటిని 10 కేటగిరీస్ గా వాటిని డివైడ్ చేసి స్క్రీనింగ్ చేస్తారు. ఇక ఈ ఢాకాకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటంటే, వాళ్ళు ఇందులో భాగంగానే ఆర్గనైజ్ చేయబోతున్నారు 8th ఎడిషన్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ సినిమా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఇది చాలా ముఖ్యమైన కాన్ఫరెన్స్ అమ్మ. కాన్ఫరెన్స్ పేరు ఉమెన్ ఇన్ సినిమా. ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల యొక్క పాత్ర ఎలా ఉంటుందన్నది వీళ్ళు ఒక ఈవెంట్ గా ఆర్గనైజ్ చేస్తారు. ఈసారి వీళ్ళు ఆర్గనైజ్ చేయబోతున్న ఈ ఎడిషన్ 8th ఎడిషన్ అన్నమాట. అంతేకాకుండా ఇదే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనే ఒక ఈవెంట్ యొక్క 4వ ఎడిషన్ ని కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు 4 బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ఢాకా బిట్వీన్ జనవరి 15 టు జనవరి 23. ఈసారి కండక్ట్ చేస్తున్న ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎన్ని సినిమాలు వాళ్ళు స్క్రీన్ చేయబోతున్నారంటే 225 ఫిల్మ్స్ ఫ్రమ్ 70 కంట్రీస్, 10 కేటగిరీస్ గా వాటిని వాళ్ళు డివైడ్ చేయబోతున్నారు. ఇందులో 2 ఈవెంట్స్ ని భాగంగా వీళ్ళు ఆర్గనైజ్ చేసేస్తున్నారు. ఒకటేమో ఉమెన్ ఇన్ సినిమా అనే ఒక ఈవెంట్ యొక్క 8th ఎడిషన్, రెండోది వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనే ఒక ఈవెంట్ యొక్క 4వ ఎడిషన్. మీరు ఎన్ని బిట్స్ చదివామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా చదవాలి. దాని వల్ల మనకి రిలేటెడ్ బిట్స్ మీద కూడా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయగలిగే ఎబిలిటీ మనం డెవలప్ చేసుకోవచ్చు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మనందరికీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించే, మనందరం కూడా ఎంతో రుణపడి ఉండే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డేని మనం రీసెంట్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. జనవరి 15. అంటే మనకి నిన్న ఈ సెలబ్రేషన్ అనేది జరిగింది, ఇండియన్ ఆర్మీ డే. ఇది జనవరి 15న సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు అంటే, వాలియంట్ సోల్జర్స్. వాలియంట్ అంటే ధైర్యానికి ప్రతిరూపం, ధైర్యానికి మరో పేరు. వాళ్ళ యొక్క త్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా మనం జనవరి 15 అనగానే ఇండియన్ ఆర్మీ డేగా గుర్తు తెచ్చుకుంటాం. ఈసారి మనం సెలబ్రేట్ చేస్తున్న ఈ ఆర్మీ డే 74వ ఇండియన్ ఆర్మీ డే. అసలు ఈ యొక్క ఇండియన్ ఆర్మీ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? కేవలం వాళ్ళ కోసం, వాళ్ళ త్యాగాన్ని చాటి చెప్పడానికి మాత్రమేనా అంటే కాదు, మరొక ముఖ్య రీజన్ కూడా ఉంది. అదేంటంటే,
చూడండి. ద డే ఈస్ మార్క్ టు కమెమరేట్ ద డే వెన్ జనరల్ కేఎం కరియప్ప టుక్ ఓవర్ ద ఆర్మీ ఫ్రమ్ జనరల్ ఎఫ్ఆర్ఆర్ బుచ్చర్. మనకి బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన ఆఖరి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే జనరల్ సర్ ఎఫ్ఆర్ఆర్ బుచ్చర్. మరొక్కసారి చెప్తున్నాను, మన బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ గవర్నమెంట్ లో ఆఖరి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే జనరల్ సర్ ఎఫ్ఆర్ఆర్ బుచ్చర్. ఆయన దగ్గర నుంచి అధికారాన్ని ఎవరు తీసుకున్నారు అంటే జనరల్ ఫీల్డ్ మార్షల్ మాట తర్వాత ఈయన కేఎం కరియప్ప అని ఆయన తీసుకున్నారు అధికారాన్ని. ఇది 1949 లో జరిగింది. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీకి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే కేఎం కరియప్ప. ఈయన పేరును స్మరించుకుంటూ కూడా మనం ప్రతి ఏటా January 15th అనగానే ఇండియన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. 4 బిట్లు గుర్తుపెట్టుకోండి ఈ పర్టికులర్ విషయం నుంచి. ఒకటి, ఇండియన్ ఆర్మీ సెలబ్రేటెడ్ ఆన్ అని డైరెక్ట్ గా అడిగేస్తే మీరు January 15th అని ఎవరైనా చెప్తారు. దాన్ని మాత్రమే చదువుకోకూడదు, రిలేటెడ్ బిట్స్ చదువుకోవాలి. ఎందుకు ఈ January 15 సెలబ్రేషన్ చేస్తున్నారు అంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అంటాము, మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే జనరల్ కేఎం కరియప్ప. అంతకు ముందు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న ఆఖరి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే ఎఫ్ఆర్ఆర్ బుచ్చర్. 1949 లో ఎప్పుడైతే మనకి అప్పటికే ఫ్రీడమ్ వచ్చేసిందో ఈయన మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ గా మారారు. ఆయన మనం స్మరించుకుంటూ ప్రతి ఏటా కూడా January 15th ఇండియన్ ఆర్మీ డేగా మనం ప్రకటిస్తూ ఉంటాము, సెలబ్రేషన్ చేస్తూ ఉంటాము. ఇక 74వ సెలబ్రేషన్ నిన్న మనం చేసుకున్న సెలబ్రేషన్. ఇక మనం కానీ ఇందులో చూసినట్టయితే ఈసారి మనకి గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డ్స్ అనే కొన్ని అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ అవార్డు పేరు ఏంటి అంటే గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డ్స్. ఆ అవార్డు పేరు మరొకసారి రిపీట్ చేస్తున్నా. ఎందుకు సార్ 2-3 సార్లు రిపీట్ చేస్తున్నారు అంటే మనం కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు గుర్తుందని అనుకుంటాం కానీ మర్చిపోతాం. అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఏంటంటే 4-5 సార్లు వినాలి. అవకాశం ఉన్నంత వరకు మీరు ఇయర్ ఫోన్స్ లో ఎక్కడికైనా బస్సుల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు, లేదంటే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు, కోచింగ్ కి వెళ్తున్నప్పుడు మీరు ఇటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ వినడం అనేది ఒక అలవాటుగా చేసుకోండి. చదివితే మరింత బాగా గుర్తుంటుంది, వింటే ఇంకా బాగా గుర్తుంటుంది. అవునా కాదా? లిజనింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్, లిజనింగ్ హెల్ప్స్ మెమరీ అమ్మ. ఓకేనా? సరే, రీసెంట్ గా ప్రకటించిన అవార్డుల పేరు గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డ్స్. గుర్తుపెట్టుకోండి. ఈ అవార్డులు ఎవరు అందుకున్నారు ఈసారి అంటే నెరమై అలాగే ఇనాసల్ కంపెనీ వారు ఈ అవార్డ్ ని అందుకున్నారు. ఒకసారి చెప్తున్నాను చూడండి. డిబిటి బిఐఆర్ఏ సపోర్టెడ్ స్టార్టప్స్, నెరమై హెల్త్ అనలిటిక్స్, అలాగే ఇన్ఎస్ఎల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవి 2 సంస్థలు. ఒకటేమో నెరమై అని గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి ఇన్ఎస్ఎల్. అది ఎస్ఎల్ యాక్సెల్ ఎలా ప్రొనౌన్స్ చేసిన ఇబ్బంది కాదు, మనకు కావాల్సింది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో పదం చూస్తే గుర్తుండేలా ఉండాలి. కాబట్టి మీరు నెరమై గుర్తుపెట్టుకోండి, అలాగే ఐఎన్ఎన్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి అవార్డులు వచ్చాయి అనమాట. దే హ్యావ్ రిసీవ్డ్ ది అవార్డ్స్ అనమాట. ఏంటి అవార్డ్స్ అంటే చూడండి, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అలాగే కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్స్ వారి యొక్క గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డ్స్. అంటే నేను ఇప్పటిదాకా చెప్పిన ఈ అవార్డుల పేరు మరొకసారి చెప్తాను. ఏంటి అవార్డు పేరు? గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డ్స్. ఇది సరిపోయింది. ఓకే, ఈ అవార్డులు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే వరల్డ్ బ్యాంక్ వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. అంతేకాకుండా కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ వారు కూడా కలిసి సంయుక్తంగా ఆర్గనైజ్ చేస్తున్న అవార్డులు ఈసారి నిరమైకి అలాగే ఇన్వారికి వచ్చాయన్నమాట. ఎందుకు ఈ అవార్డుల యొక్క పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే మహిళల యొక్క హెల్త్ అలాగే సేఫ్టీని ఇంప్రూవ్ చేసే దిశగా ఎంకరేజ్ చేయడానికి, వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ని గుర్తించడానికి, రికగ్నైజ్ చేయడానికి ఈ అవార్డులు ప్రకటిస్తున్నారు. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ అవార్డ్స్? టు రికగ్నైజ్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ దట్ లెవరేజ్ టెక్నాలజీ టు ఇంప్రూవ్ ఉమెన్స్ హెల్త్ అండ్ సేఫ్టీ అమ్మ.
ఓకేనా. ఇక నిరమై అనే సంస్థ వారికి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది అంటే ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ని కనిపెట్టే మెడికల్ డివైస్ లో భాగంగా, మెడికల్ డివైస్ ని కనిపెట్టిన కారణంగాను కూడా వీళ్ళకి ఈ అవార్డు అనేది ఇచ్చారు. నిర్మయ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు? బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ అంటే ఎర్లీ స్టేజ్ లోనే కనిపెట్టే ఒక మెడికల్ డివైస్ ని వీళ్ళు కనిపెట్టారు కాబట్టి, వీళ్ళు కంట్రిబ్యూట్ చేశారు కాబట్టి వీళ్ళకి ఇందులో అవార్డు వచ్చింది. అంతేకాకుండా ఇన్ యాసల్ వారికి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది అంటే వీళ్ళకి ఎఫ్హెచ్ఆర్ మానిటర్ యొక్క భాగంగా. ఎఫ్హెచ్ఆర్ అంటే ఏంటంటే ఫీటల్ హార్ట్ రేట్. ఇలా ఒకరికేమో బ్రెస్ట్ క్యాన్సర్ ని కనిపెట్టినందుకు గాను, ఆ డివైస్ కనిపెట్టినందుకు గాను, మరొకరికి హార్ట్ రేట్ మానిటర్ కి సంబంధించింది గాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వీటిలో రెండు ఈ పర్టికులర్ కేటగిరీలో. ఒకటి గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే 2 కంపెనీస్ వారికి వచ్చింది. ఒకటి నిరమయ వారికి, ఇంకొకటి ఇన్ వారికి. ఇక నిరమయ వారికి ఏమో బ్రెస్ట్ క్యాన్సర్ ని ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేస్తున్నందుకు గాను, ఇన్ ఎస్ఎల్ వారికి ఎఫ్హెచ్ఆర్ అంటాము, ఫిటల్ హార్ట్ రేట్ మానిటరింగ్ గాను. ఇక రెండో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అవార్డులు ఎవరు ప్రకటిస్తున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే వరల్డ్ బ్యాంక్ వారు, అలాగే సిటిఏ అంటారు. సిటిఏ అంటే కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ వారు. ఇక పర్పస్ ఏంటంటే మహిళల యొక్క ఆరోగ్యం అలాగే సేఫ్టీని కాపాడే ఉద్దేశం అన్నమాట. ఓకేనా. ఇలా మీరు రిలేటెడ్ బిట్స్ ని కూడా కవర్ చేసుకోవడం చాలా అవసరం. ఇక రీసెంట్ గా వార్తల్లోకి బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ వచ్చింది. రీసెంట్ గా న్యూస్ లోకి ఎవరు వచ్చారమ్మా? రీసెంట్ గా న్యూస్ లోకి బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ వచ్చింది. మనందరం రోజు ఎక్కడో ఒకటి న్యూస్ పేపర్ లో ఈ మిసైల్స్ కోసం చదువుతూనే ఉంటాం. ఇంతకీ వార్త ఏంటి అంటే ఫిలిప్పైన్స్ ఈ మిసైల్స్ కొనడానికి రెడీగా ఉన్నామని అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఇండియా నుంచి బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ కొనడానికి రెడీగా ఉన్నట్టు ఎవరు అనౌన్స్మెంట్ ఇచ్చారు? ఫిలిప్పైన్స్ వారు ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ఇందులో విచిత్రమైన పాయింట్ ఏంటి అంటే, ఎక్స్క్లూజివ్ పాయింట్ ఏంటంటే చూడండి, ఫిలిప్పైన్స్ has become the first foreign country to place the order for the purchase of the BrahMos shore-based cruise missile system. ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసింది అంటే ఈ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ కొనడానికి రెడీగా ఉన్నాము అన్న ఫస్ట్ ఫారెన్ కంట్రీ ఎవరు అంటే ఫిలిప్పైన్స్ అన్నమాట. ఇది కానీ అనుకున్నట్టు కరెక్ట్ గా చక్కగా జరిగితే డెఫినెట్ గా ఇండియా యొక్క డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ కి ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్ గానే ఉండబోతోంది. ఇక ఈ యొక్క బిజినెస్ డీల్ యొక్క కాస్ట్ అని చూసుకుంటే సుమారుగా $374.9 మిలియన్ అమ్మ. ఇక ఎవరు సప్లై చేస్తున్నారు ఈ వెపన్స్ అన్ని, ఈ యొక్క మిసైల్స్ అన్ని కూడా ఎవరు సప్లై చేస్తున్నారు అంటే బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సప్లై చేయబోతున్నారు. అండర్ ద ప్రాజెక్ట్ పేరు ఏంటని కూడా అడిగే అవకాశం ఉంటుంది. షోర్ బేస్డ్ యాంటీ షిప్ మిసైల్ సిస్టమ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్. ఏంటమ్మా ఆ ప్రాజెక్ట్ పేరేంటి? షోర్ బేస్డ్. ఎందుకంటే ఇవి షోర్ బేస్డ్ క్రూసైల్స్ అమ్మా. ఇవి షోర్ బేస్డ్ క్రూజ్ మిసైల్స్ ఇవి. సో షోర్ బేస్డ్ యాంటీ షిప్ మిసైల్ సిస్టమ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్. ఫిలిప్పైన్ నేవీ వారికి మన వారు ఈ యొక్క బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ ని సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఫిలిప్పైన్స్ అనగానే క్యాపిటల్ మనీలా అని గుర్తుపెట్టుకుంటాం. ఫిలిప్పైన్స్ లో కరెన్సీ ఏంటి అంటే ఫిలిప్పైన్ పీసో అని గుర్తుపెట్టుకుంటాం. ప్రస్తుతం ఫిలిప్పైన్స్ రాష్ట్రపతి ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు అంటే రొడ్రిగో డుటెర్టే అనే ఒక పాయింట్ ని కూడా మనం చదువుకుంటాం. సందర్భం వచ్చింది కాబట్టి ఎప్పుడు కరెంట్ అఫైర్స్ లో రిలేట్ చేసుకోవడం చాలా అవసరం. ఓకేనా. సో నేను 4 బిట్లు రివైజ్ చేస్తున్నాను ఈ పర్టికులర్ పాయింట్ నుంచి. ఒకటి, రీసెంట్ గా ఇండియాకి సంబంధించిన బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ కొనడానికి ఎవరు రెడీగా ఉన్నట్టు అనౌన్స్ చేశారు? ఫిలిప్పైన్స్. ఈ యొక్క టోటల్ డీల్ యొక్క ఖర్చు ఎంత, బిజినెస్ ఎంత అంటే $374.9 మిలియన్ అన్నమాట. అయితే ఇప్పటిదాకా ఫారెన్ కంట్రీ తరపు నుంచి మొట్టమొదటి దేశం ఇదే ఫిలిప్పైన్స్ అన్నది స్పెషల్ పాయింట్ అన్నమాట. ఇది అనుకున్నట్టుగా జరిగితే బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చినట్టే, ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ కి. ఇది కొంటున్నది ఫిలిప్పైన్స్ నేవీ వారు. ఇక ఫిలిప్పైన్స్ కి సంబంధించిన పాయింట్స్, క్యాపిటల్ వచ్చి మనీలా, కరెన్సీ వచ్చి ఫిలిప్పైన్ పెసో, అలాగే ప్రెసిడెంట్ వచ్చి రొడ్రిగో డుటెర్టే. రైట్ ఫ్రెండ్స్.
ఇక రీసెంట్ గా పేటిఎం అనేది వార్తల్లోకి వచ్చింది. పేటిఎం మనందరం యూజ్ చేస్తున్నాము, బాగా తెలిసినదే. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది కొత్తదేం కాదు. ఇది న్యూస్ లోకి వచ్చింది. ఎందుకు పేటిఎం సడన్ గా న్యూస్ లోకి వచ్చింది? రీజన్ ఏంటి అంటే చూడండి, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో బికేమ్ మోస్ట్ ప్రిఫర్డ్ యూపీఐ బెనిఫిషియరీ బ్యాంక్ అట. అంటే ఆన్లైన్ లో మనం డబ్బులు పే చేస్తూ ఉంటాం కదా, అలా మనం చేసే ఆన్లైన్ పేమెంట్ అనేది ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పటికీ మనకి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అట. సో మోస్ట్ ప్రిఫర్డ్ బెనిఫిషియరీ బ్యాంక్ గా ఇది వార్తల్లో నిలుచుకుందనమాట. ఇక అసలు పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ లిమిటెడ్ ని షార్ట్ కట్ లో పీపీపీఎల్ అంట, బికేమ్ ద లార్జెస్ట్ అండ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యూపీఐ. అతి తక్కువ టైంలో అతి వేగంగా డెవలప్ అయిన బిజినెస్ వీళ్ళదే అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే సుమారుగా ఒక్క మంత్ లో 926 మిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగిన ఏకైక సంస్థ ఎవరైనా ఉన్నారా అంటే ఇది పేటిఎం వారే. అందుకే ఏమన్నారు, ఇట్ బికేమ్ ద ఫస్ట్ బెనిఫిషియరీ బ్యాంక్ ఇన్ ద కంట్రీ టు అచీవ్ ద ల్యాండ్ మార్క్ విక్టరీ అన్నారు. అంటే 926 మిలియన్ ట్రాన్సాక్షన్స్ ఒక్క మంత్ లో జరుపుకున్న మొట్టమొదటి సంస్థ ఏంటి అంటే మనం పేటిఎం అని చెప్తాం అనమాట. అందువల్ల ఇంత పేరు ప్రఖ్యాతలు, ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి పేటిఎం ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారట. ఇక చూడండి, బెనిఫిషియరీ బ్యాంక్స్ ఆర్ ద బ్యాంక్స్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ హూ ఈస్ రిసీవింగ్ మనీ. ఇక్కడ నేను ఇందాక చెప్పిన దాంట్లో బెనిఫిషియరీ బ్యాంక్ అన్నాను. బెనిఫిషియరీ అంటే ఎవరికైతే మనం డబ్బులు పంపుతున్నామో వారిని బెనిఫిషియరీ అంటాం. ఓకేనా? ఇక మనకి బెనిఫిషియరీ యొక్క ప్రిఫరెన్సే కాదు, రెమిటర్ బ్యాంక్ యొక్క ప్రిఫరెన్స్ లో కూడా ఇదే మొట్టమొదటి స్థానంలో ఉందట. అయితే కాకపోతే ఏంటంటే మనకి బెనిఫిషియరీ బ్యాంక్ లో మోస్ట్ ప్రిఫర్డ్ ఉంటే రెమిటర్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంది, కానీ ఎక్కువ బిగ్గెస్ట్ రెమిటర్ గా ఎవరున్నారు అంటే ఇప్పటికీ కూడా ఎస్బీఐఏ. ఓకేనా? ఇప్పటికి కూడా అంటే డబ్బులు పంపడానికి ఎస్బీఐ టాప్ పొజిషన్ లో ఉంటే రిసీవింగ్ సైడ్ అంటే బెనిఫిషియరీ సైడ్ ఉన్న ప్లాట్ఫామ్ ఏంటంటే పేటిఎం అంట. ఈ డేటాని మనకి రీసెంట్ గా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేశారు. ఇదిగోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫాలోడ్ పీపీబీఎల్ యాజ్ సెకండ్ లార్జెస్ట్ బెనిఫిషియరీ. సో మొట్టమొదటి ర్యాంక్ ఎవరికి వచ్చింది బెనిఫిషియరీలో అంటే పేటిఎం. అలాగే రెమిటర్ లో ఎవరికి వచ్చింది ఫస్ట్ ర్యాంక్ అంటే ఎస్బీఐ. ఇక సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది బెనిఫిషియరీలో అంటే ఎస్బీఐ. ఓకేనా? ఇక సందర్భం వచ్చింది కాబట్టి మనం కొన్ని బిట్స్ చదువుకోవాలి, తప్పదు. మొట్టమొదటిది, ఈ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క చైర్మన్ ఎవరు అంటే చూడండి, విజయ్ శేఖర్ శర్మ అంటాం. ఎవరు? విజయ్ శేఖర్ శర్మ. ఇక ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఎండి సిఇఓ ఎవరు అంటే సతీష్ కుమార్ గుప్తా అంటాం. ఇక హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే నోయిడాలో ఉందమ్మా, ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఎవరు? ఈ పేటిఎం యొక్క హెడ్ క్వార్టర్స్. ఇక చైర్మన్ ఎవరు? విజయ్ శంకర్ శర్మ. ఓకేనామో? ఇలా మనకి ఎటువంటి బిట్ ఎలా అడిగినా కూడా మన ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి. రిలేటెడ్ బిట్స్ ను కూడా మనం కవర్ చేసుకునేలాగా ఉండాలి. ఇక రీసెంట్ గా ఒక ఫేమస్ పర్సన్ మనకి వార్తల్లోకి వచ్చారు. ఎవరు అంటే చూడండి, డానియల్ ఓర్టెగా. రీసెంట్ గా ఎవరు న్యూస్ లోకి వచ్చారు అట? డానియల్ ఓర్టెగా అనే పర్సన్ రీసెంట్ గా మనకి న్యూస్ లోకి వచ్చారు. ఇదిగోండి పిక్చర్ చూస్తున్నారు కదా. ఎవరంటే ఈయన రీసెంట్ గా చూడండి, డానియల్ ఓర్టెగా స్వాన్ ఇన్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ నికారుగా ఫర్ 5th టర్మ్. 5వ సారి ఈయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇక నికారుగాన్ ప్రెసిడెంట్, ఇదిగోండి డానియల్ ఓర్టెగా, లీడర్ ఇన్ ద శాండిస్టినా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, was sworn in for a president term. This marks his 5th term and 4th consecutive term. 5వ సారి, వరుసగా 4వ సారి, మొత్తంగా 5వ సారి అట. సో he will remain in the office till 2027. 2027 దాకా ఈయనే రాష్ట్రపతి హోదాలో ఉంటారట. He received the presidential sash from Gustavo Porras, head of the National Assembly. His first stint in power ended in 1990. మొట్టమొదటిసారి 1990లో మనకి ప్రెసిడెంట్ అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ ఓడిపోవడము జరిగింది. తర్వాత మళ్ళీ ఇక 2007 నుంచి కూడా చక్కగా వరుసగా ఆయనే గెలుస్తూ వచ్చారు. సో 5వ సారి రాష్ట్రపతి అయ్యారంటే డెఫినెట్ గా కరెంట్ అఫైర్స్ లో ఇది
ముఖ్యమైన బిట్టే కదా. ఇక నికారుగా క్యాపిటల్ ఏంటంటే మనాగ్వా. ఇక ఇక నికారుగా కరెన్సీ ఏంటి అంటే నికారగన్ కోర్బోడా. ఓకేనా, కోర్డోబా. సో కరెన్సీ ఏంటంటే నికారగన్ కోర్డోబా. ఏంటమ్మా, కోర్డోబా. ఇక క్యాపిటల్ ఏంటి అంటే మనాగ్వా. ఆయన పేరు ఏంటి అంటే డానియల్ ఒర్టేగా. ఓకేనా, డానియల్ ఒర్టేగా. ఇవన్నీ కూడా డెఫినెట్ గా కరెంట్ అఫైర్స్ కోసం మనం చదువుకోవాల్సిన ముఖ్యమైన బిట్స్. లేట్ చేయకూడదు, ఎప్పటికప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ లో రాసేసుకోండి. చాలా మంది ఏం చేస్తారు, రన్నింగ్ నోట్స్ లో రాసుకోరు, వీడియోని సేవ్ చేసుకోవడం లేకపోతే ఫోటోలు తీసుకుని మొబైల్లో పెట్టుకోవడం చేస్తారు. అవి అలాగే ఉంటాయి, తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి డిలీట్ అయిపోతాయి. మీకు తెలుసు ఆ విషయం కదా. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు రాసుకోవడం వల్ల మహా అయితే ఒక అరగంట, కానీ రాయడం వల్ల మీకు ఇది బ్రహ్మాండంగా గుర్తుండిపోతుంది. రేపన్నాడు ఒక వారం రోజుల్లో ఎగ్జామ్ ఉందనగా మన నోట్స్ లో వరుసగా బిట్స్ అన్ని రెడీగా ఉన్నాయనుకోండి, ఎంత బాగుంటుంది చదవడానికి. లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి డేటా తీసుకోవడం చాలా హెడేక్ తో కూడిన పని, అది కరెక్ట్ గా కూడా చెయ్యలేం మనం. ఓకేనా, నోట్స్ ఎప్పుడు కూడా నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. సరే, రీసెంట్ గా చూడండి, నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్ ఎక్స్పిడిషన్ అనే పేరు వార్తల్లోకి వచ్చింది. ఏంటి నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్ ఎక్స్పిడిషన్ అసలు అంటే ఏంటి అన్నది తెలియాలంటే మీకు మ్యాటర్ తెలియాలి. ఒకసారి చూడండి, రీసెంట్ గా మనకి ఇదొక ప్రోగ్రామ్ అమ్మ. నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్ ఎక్స్పిడిషన్ అనేది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయబడింది. పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటి అంటే, మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా మన ఇండియాలో, అలా ఇండియాలో ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క కల్చర్ ని మరింత బాగా ప్రమోట్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ ని వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్ ని ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ మీనాక్షి లేఖి ఉన్నారు కదా. సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ మీనాక్షి లేఖి అనే పర్సన్ మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు న్యూఢిల్లీలో. ఇక చూడండి, ద బైక్ ఎక్స్పెడిషన్ ఈ స్కెడ్యూల్డ్ బిట్వీన్ April 8th to April 16th this year to mark the celebrations of ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఎలాగో మనకి ఆ సమయంలో మనం సెలబ్రేట్ చేసుకోబోయేది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. అందులో భాగంగానే ఒక బైక్ ఎక్స్పెడిషన్ కూడా ప్లాన్ చేశారు. ఏప్రిల్ 2వ వారం అనుకోండి. 75 మంది పార్టిసిపేట్ చేస్తారు ఇందులో అనమాట. 75 మందిని సెలెక్ట్ చేస్తారు. మన భారతదేశ త్రూ అవుట్ ద కంట్రీ, దేశవ్యాప్తంగా 75 బైకర్స్ ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏంట్రా అంటే, సెలెక్ట్ అయిన వారు 9000 కిలోమీటర్లు బండి మీద వెళ్తారు నార్త్ ఈస్ట్ లో. 6 గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి 9000 కిలోమీటర్ల వాళ్ళు ప్రయాణం చేస్తారు మొత్తం నార్త్ ఈస్ట్ లో. ఇంత మంచి ప్రోగ్రామ్ కదా. ఇవన్నీ ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి ఉన్న కల్చర్ ని, గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడమే ఉద్దేశం. అంతేకాకుండా ఈ ప్రాసెస్ లో భాగంగానే నేను ఇందాక చెప్పినట్టు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని ఎలా ప్రమోట్ చేస్తారు, మరొక దాన్ని కూడా ప్రమోట్ చేసే ఉద్దేశం వీళ్ళకు ఉంది. అదిగో దేఖో అప్నా దేశ్, అదిగో మన ఇండియా ఎంత గొప్పదో చూడు అనే ఒక నినాదంతో ఈ ప్రోగ్రామ్ ని కూడా ఇందులో భాగంగానే వాళ్ళు ప్రమోట్ చేసే ఉద్దేశం ఉన్నారు. అట్ ద సేమ్ టైం రోడ్ సేఫ్టీ ఎంత ముఖ్యమైనదో కూడా ఆ విషయాన్ని కూడా ప్రమోట్ చేసే దిశగా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేస్తారు. చూసారా, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు సార్ మాకు అంటే, బిట్ ఎలాంటి బిట్ అయినా రావచ్చు. మనం కేవలం ఒక్క డైరెక్ట్ బిట్ చదువుకుంటే సరిపోదు, రిలేటెడ్ బిట్స్ ని కూడా చదువుకోవడం చాలా అవసరం. ఉదాహరణకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమంగ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ మిషన్ అని అనొచ్చు. ఈ క్రింది వాటిలో ఏది ఈ యొక్క బైక్ ఎక్స్పెడిషన్ లో భాగం కాదు అని అడగచ్చు. ఉదాహరణకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది వీళ్ళలో భాగమే. దేఖో అప్నా దేశ్ అనే ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేయడం వీళ్ళ యొక్క ఉద్దేశాలలో ఒకటి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క కల్చర్ ని ప్రమోట్ చేయడం వీళ్ళ మెయిన్ ఉద్దేశం. రోడ్ సేఫ్టీని ప్రమోట్ చేయడం వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే ఈ 4 కాకుండా ఇంకేదైనా ఇచ్చారనుకోండి, అది ఖచ్చితంగా రాంగ్ ఆప్షన్ అవుతుంది. 75 మందిని 6 గ్రూప్స్ గా విభజించి 9000 కిలోమీటర్లు వెళ్తారు. ఇక ఆఖరిగా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ప్రోగ్రామ్ పేరేంటి, ఎవరు లాంచ్ చేశారు? ప్రోగ్రామ్ పేరేంటమ్మా, నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్ ఎక్స్పిడిషన్. ఇది లాంచ్ చేసిన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్
మీనాక్షి లేఖి. ఓకేనా? ఇలా మనకి ఎటువంటి బిట్ ఎలా అయినా అడగచ్చు. మనం ఆన్సర్ చెప్పడానికి రెడీగా సంసిద్ధంగా ఉండాలి. అందరికీ అర్థమైందా? జాగ్రత్తగా ఫాలో అవుతున్నారా? మీరు చేయాల్సింది మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ మర్చిపోకండి, ఎప్పటికప్పుడు రన్నింగ్ నోట్స్ లో బిట్స్ ని రాసేసుకోండి. అప్పుడే మరింత బాగా బిట్స్ మనకి బ్రహ్మాండంగా గుర్తుంటాయి. రైట్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని రేపటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ లో మళ్ళీ కలుస్తాను. ఈ రోజు చెప్పిన బిట్స్ ని మాత్రం చక్కగా రాసుకోండి చాలు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, రోజుకి 30 బిట్స్, 40 బిట్స్, 100 బిట్స్ చదవాలన్న డెస్పిరేషన్ ఉండకూడదు. 5 లేక 10 బిట్సే చదవండి, లేదా 5 చదవండి. కానీ ఆ 5 బిట్స్ నుంచి రిలేటెడ్ బిట్స్ ని గ్యాదర్ చేసుకోండి. అది చాలా అవసరం. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో చాలా ఎగ్జామ్స్ లో కరెంట్ అఫైర్స్ అనేవి రిలేటెడ్ జీకే తోటి అడుగుతున్నారు. విషింగ్ యూ వెరీ 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 గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.